అయితే ఇక్కడ చింతపండు ఏమన్నాడంటే నా వల్లనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందని చెప్పినట్టు రాసుకచ్చుకున్నాడు. కానీ ఇక్కడ చింతపండు ఈయనేమన్నాడంటే మన మదియాష్కి గౌడ్ గారు ఏమన్నారంటే మీకు వినబడతా ఆయన మాటలల్లా మల్లన్న అత్యంత సన్నిహితుడు అన్నారు మధుయాష్కి. మరి మల్లన్న చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి రేవంత్ వివరణ ఇవ్వాలి. పిసిసి చీఫ్ సో వారికి ఉన్న సందేహాలు ఏమైనా ఉంటే అటు ముఖ్యమంత్రితో నివృత్తి చేసుకోవచ్చు, లేక ఇంకా ఈ కులగ్రహణ సర్వే పైన ఉందన్నట్టు నేను దాంట్లో ఐఎమ్ నాట్ భాగస్వామిని కాదు. నేను సర్వే చేసిన దాంట్లో రేవంత్ అవుతుంది, పార్టీ బతుకుతుంది, అధికారం రేవంత్. సో వారికి ఉన్న అసలు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు తీన్మార్ మల్లన్న. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి చేత కాదు, అతనితోటి పార్టీ నష్టపోతుంది, అడుగంటు పోతుంది, రేవంత్ రెడ్డి అవుతాని పార్టీ బతుకుతుంది, అధికారంకి వస్తుందని నమ్మిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. నేను వారు పోటీ పడ్డప్పుడు కూడా మల్లన్న కోరుకున్నది రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని కావాలనుకున్నాడు, పిసిసి అధ్యక్షుడు కావాలనుకున్నాడు. సో అర్థమైంది కదా, సందేహాలు. రెడ్డిల నాయకత్వం కావాలని కోరుకున్నది చింతపండే, మళ్ళా రెడ్డిలను తిడుతున్నట్టు నాటకం ఆడుతున్నది కూడా చింతపండే. ఇది చెప్పింది రెడ్డి వ్యక్తో లేకపోతే ఎస్సీ వ్యక్తో బ్రాహ్మణ్ వ్యక్తో కాదు, బీసీ నికార్సైన బీసీ మధుయాష్కి గౌడ్ చెప్తున్న మాటలు. ఏమని? పిసిసి అధ్యక్ష పదవియే రేవంత్ రెడ్డికి ఇవ్వండి, ముఖ్యమంత్రిగా కూడా రేవంత్ రెడ్డినే ఉంచండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పనికిరారు, రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ను కాపాడుతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే నా ముడ్డి మీద దన్నుతాడు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిది నల్గొండ కదా, నల్గొండలో మళ్ళీ పట్టు సాధిస్తే నాకు టికెట్ ఇయ్యడు. ఇది రేవంత్ రెడ్డిని గ్రిప్లో పెట్టుకొని రేవంత్ రెడ్డితోటి స్నేహంగా ఉండి టికెట్ తెచ్చుకోవాలని ఆశపడ్డాడు. మునుగోడు టికెటో ఆలేరు టికెటో తెచ్చుకోవాలని చింతపండు ఆశపడ్డాడు. ఇదైతే అబద్ధాలు కదా. ఇప్పుడు మధుయాష్కి గౌడ్ గారే స్వయంగా చెప్తున్నారు కదా. నేను ముమ్మాటికి చెప్తున్నా, చింతపండు మాట్లాడుతున్న బీసీ ఉద్యమం మొత్తం ఫేక్. ఇంకెవరు మాట్లాడినా బీసీ ఉద్యమాన్ని నమ్మొచ్చు, ఆర్ కృష్ణయ్య మాట్లాడినా నమ్మొచ్చు బీసీ ఉద్యమాన్ని, లేకపోతే జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడినా నమ్మొచ్చు బీసీ ఉద్యమాన్ని, లేకపోతే విశారదన్ మహారాజు లాంటి వాళ్ళు మాట్లాడినా నమ్మొచ్చు బీసీ ఉద్యమాన్ని, లేకపోతే మందకృష్ణ లాంటి వాళ్ళు మాట్లాడినా నమ్మొచ్చు బీసీ ఉద్యమాన్ని. కానీ చింతపండు నవీన్ మాట్లాడితే నమ్మలేము బీసీ ఉద్యమాన్ని. అది కేవలం తన రాజకీయ ఉద్యమం మాత్రమే అవుతుంది, తన వ్యక్తిగత ఉద్యమం మాత్రమే అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి రేవంత్కు పెద్ద బానిస ఎవరైనా ఉన్నారంటే అది చింతపండు నవీన్ మాత్రమే. రేవంత్కి అత్యంత సన్నిహితుడు, రేవంత్ రెడ్డి బానిస, రేవంత్ రెడ్డి చెంచా ఈ చింతపండు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.